ఈ గుంటూరు జిల్లాలో ఎంపీగా పోటీ చేస్తున్న రమసాని చంద్రశేఖర్ గారికి ఎలా ఉంది మేడం రెస్పాన్స్? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదే, వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉంది. ఇవాళ ఈ రోజున చంద్రశేఖర్ గారు ఇదితో మన పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా మనం ఇవాళ గెలవబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంకా అసలు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము కనీసం 2 లక్షల పైన వస్తుందని అదండి. ఈ రోజుకి 2 లక్షల పైన వస్తుంది అనుకుంటున్నాము. రేపు ఎలక్షన్ జరిగిన తర్వాత మీకు అప్పుడు కరెక్ట్ ఫిగర్ వస్తుంది చెప్పండి. మన చంద్రశేఖర్ గారు కదా ఎంపీ గారు, లక్ష పైనే వస్తుంది మెజారిటీ. చంద్రశేఖర్ గారు లక్ష పైనే వస్తుంది మెజారిటీ. ఎందుకు అంత నమ్మకం ఏంటి మేడం? నమ్మకం అంతే. అంటే ఎన్ఆర్ఐ కదా, ఇక లోకల్ కాదు కదా. ఎన్ఆర్ఐ అలా ఏం కాదండి, ఒక మనిషి మీద నమ్మకం, పార్టీ మీద నమ్మకం. పరిపాలన వ్యవస్థను బట్టి ఆ పరిపాలన మీద అందరూ జనాలు ఇట్లయితే చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు మేడం, ఆయనకి ఎలా ఉండబోతుంది? విశేషమైన ఆదరణ ఉందండి ప్రజల నుండి. మేము డోర్ టు డోర్ వెళ్తున్నాం కాబట్టి రమసాని చంద్రశేఖర్ గారు 100% గెలుస్తారు. తెలుగుదేశం జెండా ఎగరబోతుంది. మధ్యలో తిరుగుతున్నారు మేడం, ఆయన ప్రచారంగా ఎక్కువ తిరుగుతూ ఉన్నారా ఈ మధ్యకాలంలో? డోర్ టు డోర్ కంపల్సరీ వెళ్తున్నారు. ఎంత మెజార్టీ వస్తుందంటారు ఆయన? అఖండ మెజార్టీతో అండి. ఇంకా అంత మనం అంకెల్లో పోల్చలేము. అఖండ మెజార్టీ భారీగా వస్తుంది. 2024లో ఇబ్బంది లేదు. నెంబర్ 1 ఏకైక ప్రెసిడెంట్ గుంటూరులో 2లో గెలుస్తాడు. చంద్రశేఖర్ గారు నెంబర్ 1. అంతకన్నా ముందు కిలో పోయే మనిషి కిలో రోసే చంద్రశేఖర్. ఎంత మెజార్టీ వస్తుందంటారు ఆయనకి? నిజానికి చెప్పేది కాదు, వేసినాక చూపిస్తాం. చూపిస్తాను అంతే. దానికి తోడు ఒక మంచి మహేష్ బాబు లాంటి ఒక ఎంపీ దొరికాడు, హీరో లాంటి ఎంపీ. ఆయన ద్వారా ఇంకా మాకు చాలా పిచ్చింగు చంద్రశేఖర్ గారు. ఆయన వల్ల మాకు గుంటూరు జిల్లా మొత్తం 7 సీట్లు కూడా బంపర్ మెజార్టీ తోటి గెలవబోతున్నాం మేము. చంద్రశేఖర్ గారికి ఈసారి టోటల్గా నాకు తెలిసి అయితే 1,50,000 నుంచి 2 lakhs, పక్కాగా 2 lakhs వరకు కూడా మెజార్టీ సాధిస్తాం మేము. ఒక మంగళగిరే మాకు 50,000 నుంచి 70,000 మెజార్టీ వస్తుంది. ఇప్పుడు ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా ఆయన విస్తృతంగా పర్యటన ఏదో చేస్తున్నారు, బ్రహ్మాండంగా తిరుగుతున్నారు, ఆదరిస్తున్నారు. ఆయన ఏదో అమెరికాలో ఉండి వ్యాపారం చేసుకుంటా కూడా ఇక్కడ ప్రజలకు ఏదో సేవ చేయాలని చెప్పి ఒక ఆదర్శంతో వచ్చారు. ఆయన వచ్చిన ఆదర్శానికి ప్రజలు కూడా చాలా స్పందించి ఆయన బిహేవియర్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ పబ్లిక్ బాగా ఆకర్షించి బాగా దూసుకుపోతున్నారు. ఆయన తప్పకుండా మంచి మెజార్టీ తోటి గెలుస్తారు. ఆయన కాన్స్టిట్యున్సీలు 7 కాన్స్టిట్యున్సీలు కూడా బంపర్ మెజార్టీ తోటి గెలవబోతున్నారు. ఆయన కూడా ఇక్కడ ప్రజల ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి కూడా ఆయనకి గట్టిగా అవగాహన ఉంది. ఆయన అవగాహన ఉంది, ఎందుకంటే ఆయన ఇక్కడ చదువుకున్నారు. ఇక్కడ నర్సాపేటలోనే ఉన్నారు. నర్సాపేటలో ఒక ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మంచి డాక్టర్గా మంచి మార్కులు తీసుకొని వచ్చి ఆయన అమెరికా వెళ్ళి ఒక మంచి డాక్టర్గా ఇదై బాగా సంపాదించుకున్నారు. ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి సేవ చేయాలన్నది కూడా చాలా ఆయనకి బాగా ఆదర్శంగా ఉంది. జనాన్ని చూసే కొద్దికి ఆయనకు రోజు రోజుకి ఉప్పొంగిపోతుంది. నేను వచ్చినందుకు, నాకు ఈ జనం ఆదరించినందుకు నేను మంచిగా మీకు సేవ చేయడానికి చేశాను, నేను సేవ చేస్తాను, మీకు ఏ పనులు కావాలన్నా కూడా నేను చేస్తాను అని చెప్పేసి ఆయన ఒక హామీ ఇస్తున్నారు. హామీకి తగ్గట్టే ఆయన చేతి చూపెడతారు కూడా. ఆదరణ చాలా బాగుంది. అందరిని కూడా బాగా దగ్గరకు తీసుకొని మనసుగా అందరిని కూడా కలుపుకొని పోవటం కానీ, అందరినీ దగ్గరకు హత్తుకొని, కొత్త అయినా కూడా చాలా పాత, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న పాత వ్యక్తి కన్నా కూడా సీనియర్ లాగా బిహేవియర్ కానీ అంతా బాగుంది. చాలా దూసుకొని పోతున్నారు పబ్లిక్ లో. చంద్రశేఖర్ గారి అభిప్రాయం? గుడ్ పర్సన్, నెంబర్ 1. తిరుగుతున్నారు సార్ ప్రజల్లో ఆయన బ్రహ్మాండంగా ఉంది. మన ఊరేగింపు చూస్తే మీరే తడుచుకోవాలి. ఇక్కడ కొద్దిగా సెంటర్ దాకా గాడి ఎటువంటి వ్యక్తిగతంగా ఆయనకి అటువంటి ఈ ప్రాంతం నుంచి కాదు, ఆయన ఇక్కడ కాకపోయినా ఇక్కడికి వచ్చిన కాడ నుంచి కూడా జనంతో బాగా మమేకం అయ్యి పార్టీ ఆఫీస్ కాడ కానీ అందరూ పేరు అందరూ పలకరించడం కానీ మొత్తం అందరూ కష్టపడి చేసుకున్నాం. వీళ్ళు నేను ఒకరిని అని చెప్పి మంచి ప్రవర్తనతో చేస్తాము. పేరు ఉన్నాయని ఎలా రోషన్ గారు అయితే ఆయన మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు కదా. మేము ఆ పార్టీ వాళ్ళతో మాట్లాడాం ఆ గురించి. వాళ్ళ ఎంత అందుకు జనానికి తెలుసు, ప్రత్యేక వాళ్ళని విమర్శించాల్సిన పని లేదు. అక్కడ నుంచి మరి ఇక్కడ రావాల్సిన పని వచ్చింది. వాళ్ళకి ఎవరైనా చిలకలూరుపేట గెలవలేక ఎక్కడికి వచ్చింది. ఉన్న స్థానాలు ఎందుకు వదిలిపెట్టారు? వాళ్ళ స్టాండర్డ్ స్థానాలు అయినప్పుడు ఎట్ట కలుస్తారు? మీరు ఇక్కడికి వచ్చామని ఎలా మర్చిపోతారా? పేటకి ఇక్కడికి ఎంత దూరం ఉంది?
ఎందుకంటే కొన్నిసార్లు చెప్పారు వాళ్ళు ఎందుకు మార్పు చేసుకుని వాళ్ళు ఇదే. సరే ఇదేనా మరి వాళ్ళు మైనార్టీ 175 అంటున్నారు, మీరేమంటారు? అది మాట వరకు జనానికి చెప్పడానికి ఏముంది, అట్లా ఇంకా నమ్మేవాళ్ళు లేరు. వాళ్ళు బీసీలు ఇంకా నమ్ముతారు అనుకుంటున్నాడు, నమ్మే ప్రసక్తి లేదు. వాళ్ళు పల్లెల్లో పోయి చూడండి, వాళ్ళే చెబుతారు. ఓటుకు అన్నాలు నమ్ముతారు, ఎవరు 10 పైసలు విసిరేసి 90 పైసలు ఉంటుంది, అన్నాలు తెలుసుకోకుండా ఉంటారు. ఈ ఆస్తులన్నీ ఆ నుంచి వచ్చినాయి చెప్పు. మరి రాజశేఖర రెడ్డి ఎంత చూపెట్టారు ఆస్తి, ఇప్పుడు ఆ నుంచి వచ్చినాయి ఎన్ని జనానికి చెప్పాలి లెక్కలు చెప్పు. మరి మన నామినేషన్లో వేసినప్పుడు కూడా ఆయన దగ్గర ఉన్న ఆస్తుల వివరాలు అన్నీ కూడా బయటపడడం జరిగింది. ఇవన్నీ దొంగ లెక్కలేగా, ఒకటి గట్టి చేస్తే లేపారు ఏదేమైనా ఇది గవర్నమెంట్ అయితే మాత్రం మారుతుందంటారు. అంతే, కంపల్సరీ 100%. తెలుగుదేశం నుంచి ఆయనకైతే తిరిగే లేదు సార్. ఇంకా అసలు గ్రౌండ్ లెవెల్లో కూడా మేము కూడా కృషి చేస్తున్నాం, ఎటువంటి ఇబ్బంది లేదు. అసలు మాకు నెంబర్ 1 ఎంపీ గల్లా చేసిన తర్వాత ఇంకా 5 ఇంతలు ఎక్కువ ఈ లక్షల్లో లేదు సార్. దానికి ఇది లేదు అసలు. ఇంకా అసలు డిపాజిట్లు కూడా కోల్పోయే అవకాశం ఉంది. ప్రతిపక్షం కూడా అధికార పక్షం కూడా కోల్పోయే ఇది ఉంది. ఖచ్చితంగా పెంబిసాని గారు పైన మెజార్టీ ఈజీ గెలుస్తారు. ఇంకా అసలు మామూలుగా సార్ ఆయన ఫస్ట్లో వచ్చినప్పుడు ఇలా ఈయన తిరుగుతారా లేదా డౌట్ వచ్చేది. ఇప్పుడు అసలు అటువంటిది సందేహం కూడా లేదు. ఇంకా గ్రౌండ్ అటువంటిది మనసులో పెట్టుకోవడానికి వీల్లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఆయన స్వస్థంగా మాకు అర్థమవుతుందా గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా పాటుపడుతున్నారు. ఎన్ని నియోజకవర్గాలు కూడా అసలు గ్రౌండ్ లెవెల్ ఆయన అంత తిరిగిన ఇంతవరకు ఎంపీ ఎక్కడ నేను చూడలేదు సార్. ఎంపీ స్థాయిలో కూడా గుంటూరు జిల్లా అయిన తర్వాత అభివృద్ధి చేస్తున్న నమ్మకం అయితే కంపల్సరీ సార్, కంపల్సరీ. ఆయనే సార్ మాకు వచ్చేసి ఇంతవరకు మేము అటువంటి ఎంపీని కూడా చూడబోలేము. ఎక్కడ 25 జిల్లాల్లో కూడా ఇటువంటి నెంబర్ 1 వ్యక్తి మేము ఎక్కడ చూడబోలేము. అసలు చూడలేదు, ఇంతవరకు భవిష్యత్తులో కూడా చూడబోలేము. కంపల్సరీ సార్, కంపల్సరీ. ఎటువంటి పరిస్థితి లేదు. ఇంకా గెలిపించుకుంటే మేము ఆయన మా మీద ఎంత అయితే మేము ఆయన చూస్తాం సార్. ముందు ఇప్పుడు మా మీద ఉంది బాధ్యత. ఆడికి 100 ఆడికి 100 వాడు మసాలా ఆడికి డిపాజిట్లు వస్తారా. ఆడంతా రౌడీలకు ఎదోలకు ఇచ్చారు. ఇక్కడ వాళ్ళ చెల్లెలకే అప్పు ఇచ్చినాడు. మనకేం చేస్తాడు అసలు ఆడి గురించి మాట్లాడమే దరిద్రం. దాంట్లో ఎటువంటి పరిస్థితి లేదు సార్. కంపల్సరీ గెలిపించుకునే బాధ్యత బాధి. గెలిపించుకొని మేము ఇక్కడ జెండా ఎగరేస్తాం కూడా. అది ఎప్పుడు ఆ బడి అనుకుంటున్నా ఎలా ఉండి అనుకుంటున్నాను సార్. రెండు చెప్పి అనుకుంటున్నాం. తెలుగుదేశం కానీ వైసీపీ కానీ సరి సమానం అనుకుంటున్నాం. ఇక్కడ రజనీ గారు, రజనీ గారు వైసీపీకి, ఈ టీడీపీ మాజీ గారు రెండు గట్టి పోటీగానే ఉన్నాయి. ఇద్దరు లేడీస్కి ఇచ్చారు. గత 15 సంవత్సరాలు కూడా తెలుగుదేశం వస్తుంది. ఈసారి కొంచెం జనాలు మార్పు చేసి వైసీపీ వచ్చింది అనుకుంటున్నారు. అది 15 సంవత్సరాలు టీడీపీ ఉంది. మరి ఇప్పుడు రాష్ట్ర కూడా ఇక్కడ వైసీపీ వైసీపీ అదే 2 సంవత్సరాలు ఆయనేమో 6 పథకాలు పెట్టాడు. మరి జనాలు దానికి వేస్తారు 6 పథకాలకి ఆశపడి దీనికి వేస్తారో తెలియదుగా. మరి మన ఆశ ఎవరంటే ఇంట్లో పిల్లలందరూ ఉన్న అమ్మఒడి అమ్మఒడి ఫ్రీ అన్నాడు. జనాలు ముక్కు తీశారు అనుకోండి అటు రావచ్చు. లేదు ఒకటి వస్తుంది ఆనందం చేశారు అనుకోండి ఇటు రావచ్చు. అప్పుడు అదే అంటుంది. ఇద్దరు పోటాపోటీ తిరుగుతున్నారు. ఎవరు తగ్గట్లా. 1-2 మాత్రం గట్టి పోటీగా ఉంది. కాబట్టి గత 15 సంవత్సరాలు ఇవి తెలుగుసే ఉంది. మరి ఈసారి ఎట్లా చెప్పలేము. ఎంపీ ఒకటేమో ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేకి ఎంపీ ఓటు చేస్తున్నారు. ఇక్కడ కమ్మసాని అని చెప్పి కొత్త ఆయన ఆయన కొంచెం గట్టిగా పోటీస్తున్నాడు. ఆయన గట్టి పోయించున్నాడు. మరి ఎట్లా ఉంటుందో చెప్పలేము. ఆయనకి ప్రజా సంస్థల మీద అవగాహన ఉందంటారు ఆయనకి. అంటే కొత్త ఆయన కానీ ఈయనది కొంచెం పాత ఆయన వైసీపీ. అటు ఇటు వచ్చాడు, ఎమ్మెల్యే నుండి ఎంపీకి వచ్చాడు. కాకపోతే ఆయన కొంచెం గట్టిగా బలం వేస్తున్నాడు ఎంపీగా. ఆ బలం ఈసారి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? గెలుపు దిశగా వెళ్తుంది అంటారా? అదే 2 సగాలు ఉన్నాయి అంటుంది. అదే రెండు చెప్పి ఒక ప్లాన్ లేకుండా గవర్నమెంట్ మాత్రం ఈసారి పోటీ ఎలా ఉంటుందో అయితే 2 సగాలు వచ్చేదాకా మాత్రం ఏం చెప్పలేరు. 6 హామీలు అంటాడు. మరి ఏం చెప్పలేదు. మరి ఎక్కడ చెప్పలేదు. ఓకే సార్, గెలవడం ఖాయం. సరే ఎంపీగా చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఆయన మెజార్టీ ఎలా ఉంటుంది? చంద్రశేఖర్ గారికి ఇంకెక్కువ. అంటే ఆయన అన్నారు కదా బయట నుంచి వచ్చారని చెప్పని అంటున్నారు కదా. ఏమనదు, మురిపాలెం ముల్లోడు అంటారా? ఓకే అయితే థ్యాంక్ యూ.